వెల్కమ్ బ్యాక్. ఇంతింతాయ్ అన్నట్లుగా సాగుతోంది హైదరాబాద్ ప్రస్థానం. 3.5 శతాబ్దాలుగా జరిగిన అభివృద్ధి కంటే గత 3 దశాబ్దాల్లో నగరం విస్తరించిన తీరు ఔరా అనిపిస్తుంది. ఎవరొచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఆదరించి అక్కున చేర్చుకుంది భాగ్యనగరం. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కు పునాదులు ఎక్కడ పడ్డాయి, అవి ఎలా విస్తరించాయి? దారుల్ షిఫా పేరు కొత్తగా ఉండొచ్చు కానీ హైదరాబాద్ మున్సిపాలిటీకి పుట్టినిల్లు ఇదే. అప్పట్లో చాదర్ఘాట్ కేంద్రంగా హైదరాబాద్ పాలన సాగినప్పుడు సిటీ పోలీస్ కమిషనరే బల్దియాకు బాస్. 2 చిన్న కాలనీలతో 146 ఏళ్ల క్రితం వెలిసిన హైదరాబాద్ మున్సిపాలిటీది ఘన చరిత్ర. 52 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రారంభమైన దారుల్ షిఫా ఇప్పుడు 650 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ల జాబితాలో 2వ స్థానంలో ఉంది. నైజాం పరిపాలించినప్పుడు హైదరాబాద్ 5 లక్షల జనాభా ఉన్న నగరం. దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్గా హైదరాబాద్ నగరం ఒక సుందర నగరంగా చేయాలని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అనుకోండి, ఎన్టీ రామారావు అనుకోండి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఆ దారిలో నడవాలని చెప్పనేసి నడుస్తూ ఉన్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకప్పటి మున్సిపల్ బోర్డు. దీనికి ప్రాణం పోసింది మొదటి నిజాం వారసుడు సాలార్ జంగ్. 1869లో హైదరాబాద్ మున్సిపల్ బోర్డుని ఏర్పాటు చేసింది. చాదర్ఘాట్ల కార్యాలయం నుంచి నగరానికి మున్సిపల్ పరిపాలన పరిచయం చేశారాయన. హైదరాబాద్ మున్సిపల్ బోర్డును 4 భాగాలుగా, చాదర్ఘాట్ పురపాలక బోర్డు శివార్లను 5గా విభజించారు సర్ సాలార్ జంగ్. ఈ 2 సంస్థల విధి నిర్వహణ అప్పట్లో సిటీ పోలీస్ కమిషనర్ కొత్వాల్ ఈ బల్దియా విధులు చేపట్టారని చరిత్ర చెబుతోంది. At that time, the GHMC income from this taxes revenue was, well, in the beginning I am telling you, in 1986, it was 22 crores. 22 crores is the revenue, and 24 to 26 is our salaries. సాలార్ జంగ్ మున్సిపల్ బోర్డును ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్ జనాభా 3.5 లక్షలు, నగర విస్తీర్ణం 55 చదరపు కిలోమీటర్లు. 1869లో ఏర్పాటైన మున్సిపల్ బోర్డు 1886కు పరిధిని విస్తరించుకుని చాదర్ఘాట్ మున్సిపాలిటీగా మారింది. 1921 నాటికి హైదరాబాద్ మున్సిపాలిటీ 84 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. 1933లో చాదర్ఘాట్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో పాటు హైదరాబాద్ మున్సిపల్ చట్టం కింద చట్టబద్ధమైన హోదా ఇచ్చారు. వెంటనే 1934లో మొదటి ఎన్నికలు నిర్వహించి హైదరాబాద్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చి స్టాండింగ్ కమిటీని ఎన్నుకున్నారు. 1951 నుంచి 1960 వరకు బల్దియాలో 66 వార్డులుండేవి. 1986లో వాటి సంఖ్య 100కు చేరింది. 1991 వరకు 100 వార్డులే కొనసాగాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్గా మారడంతో వార్డుల సంఖ్య 150కి పెరిగింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా మారిన తరువాత 2002లో మొదటిసారి ప్రత్యేక ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ గెలవడంతో తీగల కృష్ణారెడ్డి మేయర్ అయ్యారు. 2007 ఫిబ్రవరి వరకు ఆయనే ఎంసీహెచ్ మేయర్గా కొనసాగారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్స్ వేస్తున్నారు. గోదావరి నీళ్ళు తీసుకొచ్చారు, కృష్ణా వాటర్ తీసుకొస్తున్నారు యుద్ధ ప్రాతిక మీద. అంతేకాదు, ఎక్కడ పడితే చెత్త చేస్తే పరిస్థితిలో ఉంటే ఇవాళ ఇంచుమించుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిక్షాలు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా 2 చెట్టబుత్తలు ఇచ్చి ఆ కార్యక్రమం కూడా తీసుకున్నాం. తడి పొడి చెత్త సపరేట్ చేసుకుంటే ఆ రిక్షాలు తీసుకుని పోయి ఆ చెత్తను జవహర్ నగర్ తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టార్ట్ అయింది కూడా. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా మారిన ఏడాదికే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయింది. ఎంసీహెచ్గా జనానికి దగ్గరైన హైదరాబాద్ మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏను ఏర్పాటు చేసుకుంది. ఎంసీహెచ్గా 50 ఏళ్ల పాటు ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధి పెంచుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. నగరం చుట్టూ ఉన్న 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలు విలీనం చేసి 2007 ఏప్రిల్ 16న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు వైఎస్.
సిటిజన్ సర్వీస్ సెంటర్స్ అని టేకప్ చేయడం జరిగింది. మేము 18 సర్కిల్స్ మనకి జిహెచ్ఎంసీలో ఉన్నాయి. దాంట్లో సింగిల్ విండో సిస్టమ్గా ప్రతి ఒక్క సిటిజన్ కూడా వచ్చి వారి ప్రాబ్లమ్స్ టేకప్ చేసినట్లయితే తప్పకుండా ఈ డ్యూరేషన్లో మీకు కంప్లీట్ అవుతుంది అనే ఆ దిలాసాతోని తర్వాత ఆ అప్లికేషన్కి ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక బర్త్ సర్టిఫికేట్ ఉందనుకో, ఫలానా 10 days తర్వాత మీరు వచ్చి ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, ఒక టైం డ్యూరేషన్, ఒక టైం బౌండ్ అనేది ఉంటుంది. అలా సిటిజన్ సర్వీస్ సెంటర్స్ అనేది కూడా టేకప్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీగా ప్రకటించిన వెంటనే అప్పటి ప్రభుత్వం గ్రేటర్ను ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్ జోన్లుగా మార్చింది. 18 సర్కిళ్లు, 150 వార్డులుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను విభజించి నిర్ణయించింది. 37,000 అంతకంటే కాస్త ఎక్కువ జనాభాను ఒక వార్డుగా విభజించారు. ఐఏఎస్ కేడర్కు చెందిన అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషల్ కమిషనర్లుగా అపాయింట్ చేస్తున్నారు. ప్రతి జోన్కు జోనల్ కమిషనర్, ప్రతి సర్కిల్కు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం నియమిస్తోంది. చీఫ్ సిటీ ప్లానర్తో పాటు ప్రతి జోన్లోనూ సిటీ ప్లానింగ్ వింగ్ ని ఏర్పాటు చేసింది. To make Hyderabad a better place to live, a very economical place to live and a very peaceful place to live, we'll take many initiatives definitely which will benefit the common people, the middle class, the upper middle class, lower middle class and the below poverty line people directly. గ్రేటర్ భవిష్యత్తులో మరింత విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 16 మండలాలు, రంగారెడ్డి జిల్లాలో 24 మండలాల్లో కొన్ని మండలాలను, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని మరికొన్ని మండలాలకు హైదరాబాద్ అభివృద్ధిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకుగాను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళిక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ ప్రణాళికలన్నీ పూర్తయితే ప్రస్తుతం 625 చదరపు కిలోమీటర్లు ఉన్న నగర విస్తీర్ణం మరో 100 చదరపు కిలోమీటర్లు పెరుగుతుందని అంచనా. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.